హాయ్ అండి అందరికీ. శనగెత్తనాలది పప్పు చెక్క చేసుకుందామా? చాలా బాగుంటుంది. నేను ఇదిగో కేజీ తీసుకున్నానండి. కేజీ పోసేస్తున్నాను. నేను గిన్నె పెట్టుకొని దాంట్లోకి పోసేసుకున్నాను. కేజీ అండి. బాగా మరి హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకొని వేపుకుందాం. మంచిగా దోరగా వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం. వేపుకుందాం. గింజ మరి హైలో పెట్టద్దు, అలా అని మరి సిమ్లో పెట్టకుండా వేయించుకుందాం. ఇదిగోండి చూసారా వేగుతుంది. మనం గెంటుకు తిప్పుకుంటుంటే రెండు పక్కల మంచి కలర్ వచ్చి బాగా ఎగుతుందండి గింజ. అదే హైలో పెడితే ఏం జరుగుతుందంటే పైన ఆ పొట్టు అంతా నల్లగా వస్తుంది, లోన గింజ మెత్తగా ఉంటుందండి. అందుకని చూస్తున్నాము. దగ్గరుండి రెండు పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై లేపుకుంటుంటే బాగా ఏగుతుంది లోనకల్లా గింజ. ఇంకొకరు వేగాలండి. అదిగో ఇంకొకరు వేగాలి. చూసారా లోనకల్లా ఎలా ఎగుతుందో? ఇంకొకరు వేగాక చూపిస్తాను. నేను చిన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే అగో ఏడన్నా గింజ ఆగపోయినా సరే దాంట్లో ఉంటే ఎచ్చదనానికి ఎమ్మట వేగిపోతాయని బాగా చల్లార్చుకున్నాం. ఇది చాట్లు పోసుకున్నాక చల్లారిపోయినాయి. ఇంకా మనం వీటిని పొట్టు తీసేసుకుందాం. ఇంకా చూసారా ఎంత చక్కగా అవుతున్నాయి పొట్టు. శుభ్రంగా పొట్టు వేసుకుందాం. ఇంకా గుడ్లో పోసామండి. చిన్ని లాంటిది తీసుకొని పోసాము. అమ్మంది పొద్దు ఇలా ఒలుసుకోవడం లేట్ అవుతుంది, ఒక గుడ్లో పోసి మూట కట్టి బాధేసే అంది. అదిగో సరే మూట కట్టేసాను. ఇంకా ఇలా 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 కొట్టుకోవటమే అయిపోయినాయి అండి. నిజంగా అసలు చూడండి పొట్టంతా ఉడిపోయింది, చక్కగా వచ్చినాయిగా. మనం చాట్లో పోసి చెరుక్కుందాం. చాట్లో పోసాం కదా, చెరుక్కుందాం. పొట్టంతా శుభ్రంగా పోతుంది. ఇంకా అలానే చెరుక్కుందాం. ఇంకా చూసారా శుభ్రంగా అసలు ఎంత బాగా వచ్చినాయండి. అసలు బద్దలుగా బెల్లం వచ్చినాయి. ఇంకా మనం బెల్లం నలగొట్టేసుకుందాం. అర కేజీ బెల్లం తీసుకున్నాను. అంటే యాంచడం కేజీ వేయించానండి. కేజీలో ఒక అర కేజీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక అర కేజీయే నేను శనగెత్తనాలు పప్పు చెక్క చేసుకుంటున్నాను. నేను బోరుకి బోరు వేస్తాను. కేజీ శనగెత్తనాలు కేజీ బెల్లం వేస్తాను. అర కేజీ తీసుకుంటున్నాను కాబట్టి అర కేజీ బెల్లం వేసాను. ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొకరు తగ్గించేసుకోండి. మేమైతే స్వీట్ తింటాం కాబట్టి వేస్తున్నాను. అర కేజీకి ఉందండి. ఇదిగో దీన్ని బాగా నల్లగొట్టుకుందాం. ఇది నల్లగొట్టే కదా, ఇంక ఇది గిన్నెలో వేసేసుకుందాం. ఇదంతా అలానే వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుందాం, మరిన్ని కాదు, చిన్న టీ కలుగుతుంది. ఎందుకంటే పాకం మరిన్ని నీళ్ళు పోస్తే పాకం తొందరగా రాదు, లేట్ అవుతుంది. అందుకని కొంచెం పోస్తాను నేను. ఇంకా బెల్లం కరగబెట్టుకుందాం బాగా. తీసుకొని ఆ పేటికి కొంచెం నీరు రాసుకుందామండి. శుభ్రంగా నీరు రాసుకుందాం 4 పక్కల.